హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మున్గనూరులో ఉన్నటువంటి మరో ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఇక్కడ మనకి 2 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఒక హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది, ఇంకో హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ హౌసెస్ యొక్క ఫేజింగ్ కూడా చూసుకుందామండి. 25 ఉంటుందండి, డెప్త్ వచ్చేసి 45, ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. సరౌండింగ్లో కూడా చూసుకోవచ్చు, హౌసెస్ కూడా ఉన్నాయండి. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్. విజయవాడ హైవే నుంచి కూడా ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా దగ్గర ఉంటుందండి. కేవలం 1200 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చాం. ఇక్కడ ఇన్నోవా కార్ కూడా వచ్చేస్తుందండి. పార్కింగ్ స్పేస్ 15 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పిల్లర్ కొను ప్రహరీ గోడకి మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడం జరిగిందండి. నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్టెప్స్ రావడం జరిగిందండి. ఇది పడమర నైరుతిలో ఉంటుంది. స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే టైల్స్ కూడా వేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ 2 హౌసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఈచ్ హౌస్ వచ్చేసి 125 స్క్వేర్ యార్డ్స్ అండి, 125 గజాలు. G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుందండి పర్మిషన్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ 3 ఫీట్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ అండి. అలాగే టెక్స్చర్ కూడా చూసుకోవచ్చు. రాయల్ ప్లే పెయింటింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మనం 2 హౌసెస్లో నుంచి ఒక హౌస్ చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ ముందు వచ్చి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సింహద్వారం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. అలాగే డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా లోపల వైట్ మార్బుల్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఉత్తర వాయుంలో చూసుకున్నట్టయితే మనకి ఒక విండో రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సెల్ఫ్స్. ఇక్కడ కూడా మనం సోఫా సెట్ వేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ ఆర్చ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్స్ వైపు వెళ్ళేందుకు ఉంటుంది. నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డబల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఫాల్ సీలింగ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు అండి, దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో అండ్ వెంటిలేటర్ కూడా రావడం జరిగిందండి. ఎప్పుడు కూడా మంచి వెంటిలేషన్ ఉంటుందండి హౌస్ మొత్తం కూడాను. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి. ఇటువైపు ఉన్న వాల్కి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. టోటల్ కూడా ఏషియన్ పెయింట్సే వాడడం జరిగిందండి. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ పరంగా కూడా మీకు చూస్తుంటే అర్థమవుతుందండి. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ ఎక్కువ రోజులు మాత్రం ఉండవు. క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది కాబట్టి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఇక్కడ మనకి వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది గెస్ట్ వాష్రూమ్ అండ్ చిల్డ్రన్స్ వాష్రూమ్ కూడా. ఈ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఫ్రెండ్స్ మనకి దీంట్లో కూడా మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. చాలా బాగా రావడం జరిగింది. కలర్స్ కూడా బాగా సెలెక్ట్ చేశారండి. మ్యాచింగ్ కలర్స్ చాలా బాగుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ రూమ్లో కూడా ఫ్రెండ్స్ మనకి దక్షిణ వైపు ఒక విండో అనేది రావడం జరిగిందండి. అలాగే పైన చూసుకున్నట్టయితే వెంటిలేటర్ కూడా ఇచ్చారు. అలాగే ఇటువైపు చూసుకోవచ్చు సెల్స్ అండ్ సజ్జ. పైన చూసుకున్నట్టయితే మనకి లో రూఫ్ కూడా రావడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే త్రూ అవుట్ ద రూమ్ మొత్తం కూడా మనకి మంచి వెంటిలేషన్ అనేది రావడం జరిగింది. డే మొత్తం కూడా మనకి ఇదే వెంటిలేషన్ ఉంటుందండి హౌస్ మొత్తానికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా వైపు వచ్చామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హాల్కును డైనింగ్ ఏరియాకి మధ్యలో మనకి ఆర్చ్ అనేది రావడం జరిగిందండి. డిజైన్ కూడా చూసుకోవచ్చు. హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్ 125 స్క్వేర్ యార్డ్స్లో మనకి డైనింగ్ ఏరియా రావడం అనేది చాలా ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి మనకి ప్రొవిజన్ కూడా ఇచ్చారండి. చూసుకోవచ్చు. ట్యాప్స్ కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ మొత్తం కూడా చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ముందుగా పూజా గది చూసుకుందామండి. ఈ పూజా గదిలో కూడా మనకి సపరేట్గా విండో కూడా కేటాయించడం జరిగింది. అలాగే వైట్ టైల్స్ వేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్కును పూజా గదికి మధ్యలో గ్యాప్ కూడా ఉంటుందండి. వాస్తు ప్రకారంగా 2 కూడా అటాచ్ కావద్దు కాబట్టి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుందండి. బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం వైపు విండో అండ్ ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు అండి. పైన సజ్జ కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ పాయింట్ అండి. ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఇప్పుడు చూసుకున్నాం కదండి. ఇక్కడ ఇంటికి ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఒక విండో రావడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఒక డోర్ అనేది ఇచ్చారండి. ఈ డోర్ నుంచి ఫ్రెండ్స్ మనము తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్ళొచ్చండి. ఇక్కడ మనం వాటర్ పట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ట్యాప్ అన్నది కూడా ఫిట్ చేయడం జరిగింది.
ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా రావడం జరిగింది, అలాగే టైల్స్ కూడా ఫిట్ చేశారండి. ఇప్పుడు మనం దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 1.5 feet వరకు ఉంటుంది. ఇది దక్షిణం సైడ్ ఉన్నటువంటి రోడ్ అండి, 20 feet వరకు ఉంటుంది. సరౌండింగ్లో కూడా హౌసెస్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈశాన్యంలో చూసుకుంటే ఇది మనకి సంప్ అండి. ఈ సంపులోకి డైరెక్ట్ కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి బోర్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ పట్టుకోవడానికి కూడా ఇంతకు అని చెప్పుకున్నట్టు ట్యాప్ కూడా వేయడం జరిగిందండి. సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ హౌస్ అండి. ఇది ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ హౌస్ కూడా మనకి సేమ్ ఉంటుందండి, డైమెన్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ సేమ్ అండి, బిల్డర్ కూడా ఒకరే కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కింది నుంచి హౌస్ యొక్క డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా రూమ్ వైజ్ అండ్ సరౌండింగ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకుందాం. ఈ సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయువ్యంలో ఉంటుంది. ఈ సింహద్వారం యొక్క లుక్ మళ్ళొకసారి కూడా బయట నుంచి కూడా చూసుకుందామండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు మాత్రం ఈ ప్రాపర్టీ ఉండదు, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పడమర నైరుతిలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి హెడ్ రూమ్ అనేది రావడం జరిగిందండి, వర్షం నీళ్లు కిందికి రాకుండా ఉండేందుకు. ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి ఫ్రెండ్స్ ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదండి. టోటల్ గా వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది, రెడీ టు ఆక్యుపై హౌసెస్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ హౌసెస్ యొక్క ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూసుకుందామండి. సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ వచ్చేసి ఫ్రెండ్స్ 78 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి 75 చెప్తున్నారండి, దట్ టు నెగోషియబుల్. ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చండి. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసినట్టయితే నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, కేవలం 1000 రూపాయలకే. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త చూసిన వారు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు కూడా మన వీడియోస్ని షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసింది కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.